హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి. చూడండి, ఈరోజు మా ఇంట్లో టమోటా బజ్జీ చేస్తున్నాము. దానికి కావాల్సినవి దీంట్లో ఒక 10 టమోటాలు అలా ఉన్నాయి కట్ చేసినవి. అండ్ దీంట్లో దానికి కావాల్సినవి మిర్చి, తెల్లగడ్డ, ఎర్రగడ్డలు, కొత్తిమీర, చూడండి, పసుపు, ఉప్పు. ఇది టమోటా బజ్జీ ఎలా తయారు చేస్తారో మీకు చేసే విధానం చూపిస్తాను. చూడండి, 1.5 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. దాని తర్వాత కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని మనం ఒక గిన్నె పెట్టుకోవాలి. దాంట్లోకి ఆయిల్ హీట్ ఎక్కాక ఫ్రెండ్స్ ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. సో పచ్చిమిర్చి వేసిన తర్వాత మనం పేస్ట్ పెట్టుకున్న ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు వేసుకోవాలి. చూడండి, ఇట్లా జలుబు చేసి కొంచెం గొంతు చేంజ్ అయింది, ఏమనుకోకండి ఫ్రెండ్స్, కూల్ క్లైమేట్ కదా. సో ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత మనం టమాటాలు వేసుకోవాలి. చూడండి, ఇలా టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి దీంట్లో. కొత్తిమీర వేసుకున్న తర్వాత అండ్ ఇందులోకి మనకి కావాల్సినంత పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా కలిపెట్టుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ చేసుకున్నాక హై ఫ్లేమ్లో కాకోకుండా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెట్టుకున్నాక కొంచెం మగ్గాలి, కొద్దిగా ఒక 2 మినిట్స్లో కొంచెం మగ్గాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక 2 మినిట్స్ అయిపోయింది, కొంచెం బాగా మగ్గింది. అది కూడా ఎందుకంటే మనం పసుపు అవి వేసుకున్నాం కాబట్టి కొంచెం స్మెల్ పోవడానికి, పచ్చి వాసన స్మెల్ పోవడానికి. ఇది మగ్గిందండి. ఇప్పుడు మనం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి ఇది ఉడుకోవడానికి. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఇలా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకున్నాం కదా మనము. ఇది బాగా ఒక 5 నిమిషాల తర్వాత నీళ్ళన్నీ ఇమిరిపోయేదాకా ఉడికించుకోవాలి. అవి ఉడికించిన తర్వాత ఇవన్నీ వాటర్ అంతా ఇమిరిపోయే వరకు మనం ఉడికించుకోవాలండి. ఇప్పుడు కాసేపు మనం ఉడికే వరకు ప్లేట్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పాను కదా మీకు టమాటో బజ్జీ అని. దాంట్లో కాంబినేషన్ వచ్చేసి ఇది రాగి ముద్ద అనమాట. చూసారా, రాగి ముద్ద, టమాటో బజ్జీ విత్ రాగి ముద్ద, సూపర్ కాంబినేషన్ అండి అది. సో దాంట్లో ఇప్పుడు మనము ముద్ద క్వాంటిటీ అండి, ఒక చిన్న టీ గ్లాస్ ఆఫ్ బియ్యం వేసుకోవాలి. ఒక 1 గ్లాస్కి బియ్యంకి 2 ముద్దలు అవుతాయి. సో మీకు ఏమైనా రెసిపీ కావాలంటే చెప్పండి, నేను రెసిపీ పెడతాను. చూసారండి, ఈ ముద్ద తయారైపోయే లోపల మనకి ఇక్కడ టమోటా బజ్జీ కూడా తయారైపోతుంది. లాస్ట్ చివరిగా ఎండింగ్ వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మనం ఎండింగ్లో ఇలా వేసుకొని బాగా అంతా మిక్స్ చేసుకోవాలి. చివరిలో మనకి టమోటా బజ్జీ తయారవుతుందన్న చివరిలో ఇలా వేసుకోవాలి. కూల్ క్లైమేట్కి హాట్ రాగి ముద్ద విత్ టమోటా బజ్జీ. చూడండి ఎలా ఉందో కలర్ఫుల్గా. ఇప్పుడు ఇది అయిపోయిందండి. ఇదంతా బాగా మెత్తగా ఉడికిపోయింది. చూసారా, మనం వేసిన వాటర్ ఏమీ లేవు ఇందులో. సో ఇది అయిపోయిన తర్వాత వాటర్ అంతా అయిపోయింది. ఇప్పుడు బాగా మగ్గిపోయినాయి. దీన్ని మన పప్పు గిత్తి ఉంటుంది కదా, పప్పు గిత్తి తీసుకొని అందులో వేసి బాగా స్మాష్ చేసుకోవాలి మెత్తగా. రాముకున్న తర్వాత అది ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. చూడండి, క్లైమేట్ ఎంత కూల్గా ఉందో. అనంతపూర్లో ఈరోజు వర్షం వచ్చేటట్టు ఉందండి. ఆల్రెడీ మార్నింగ్ నుంచి వర్షం వస్తూనే ఉంది. చూసారా అండి, ఒక బాండ్లీ పెట్టుకొని దాంట్లోకి మనం కొంచెం ఒక ఆయిల్ పోసుకోవాలి, తగినంత ఆయిల్ పోసుకోవాలి. అది కొంచెం హీట్ ఎక్కాలి. చూసారండి, ఇప్పుడు నేను చెప్పాను కదా స్మాష్ అంతా రాముకోవాలి అని. మన టమోటా బజ్జీ ఇలా తయారైపోయింది. అంతా రామిన తర్వాత ఇలా అయింది. మనము ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఇది వేడైంది. అందులో కొంచెం ఆవాలు వేసుకోవాలి. పిటపిటలాడుతుంది ఆవాలు. అండ్ అట్లానే జీలకర్ర కూడా వేసుకోవాలి. అలాగే ఇవి మనము ఆయిల్ వేడికిన తర్వాత తిరువాతలు పెట్టుకున్నామండి. ఎర్రగడ్డలు, తెల్లగడ్డ ఉంది చూసారా, కట్ చేసుకోవాలి కొంచెం. ఇది కరివేపాకు.
ఆయిల్ హీట్ ఎక్కింది. సో హీట్ ఎక్కిన దాంట్లోకి మనం కట్ చేసుకున్న వేసుకోవాలి. ఆనియన్, తెల్లవాయిల్ అండ్ అలాగే సో మనం ఇలా వేసుకున్న ఆనియన్స్, తెల్లగడ్డ, కరివేపాకు అన్నీ వేసుకున్నాం కదండి. అది కొంచెం బాగా వేయించుకోవాలి. ఇలా ఎర్రగడ్డలు కొంచెం గోల్డ్ కలర్లో రావాలండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. చూసారా అండి, ఇదంతా బాగా గోల్డెన్ కలర్లో వచ్చేసినాయి ఎర్రగడ్డలన్నీ. అయిపోయింది, మనకి తిరుగుత రెడీ అయిపోయింది. దీంట్లోకి బజ్జీ వేసుకోవాలి, టమోటా బజ్జీ వేసుకోవాలి. ఇలా ఏం స్మెల్ వస్తుందండి ఇది. ఇలా వేసిన తర్వాత తిరుగులో వేసి ఆ టమాటా బజ్జీ వేసిన తర్వాత ఆ స్మెల్లే వేరు అసలు. సువాసన చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. చూసారా, ఇప్పుడు అంతా మనం బజ్జీ దాంట్లో వేసేసినాము. తిరుగుతలు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక 2 సెకండ్స్ అలా పెట్టి బాగా కలిపెట్టేసుకోవాలండి. ఇలా చూడండి ఎలా ఉందో. వేడి వేడి టమోటా బజ్జీ రెడీ. చూడండి ఫ్రెండ్స్, మనకి రాగి ముద్ద, వేడి వేడిగా టమోటా బజ్జీ అండ్ దీంట్లోకి కాంబినేషన్గా ముద్దలేకి చికెన్ పులుసు ఉంటే చాలా బాగుంటుందండి. అండ్ ఈ టమోటా బజ్జీలోకి నెయ్యి వేసుకొని ముద్ద టేస్ట్ చేస్తే ఆ టేస్ట్ వేరే లెవెల్, సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.